కనుక భూమికి శక్తి ఉంటే ఆంధ్రముల్లోడ ఈ రాళ్ళకి రప్పలకి కనుక చల్లం ఉంటే ఏం జరిగింది? స్వచ్ఛూరు కొట్టు అందరం స్వచ్ఛ. వీళ్ళు ఏం చెప్పారంటే పగలేమో ఈ రాళ్ళు పేర్చి గోడ కడుతురు, గోడ కడితే ఇది మళ్ళీ తెల్లారించేటప్పుడు ఒకరా ఎక్కడ ఉందో ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఏం కదలదు కాబట్టి అక్కడే ఉంటున్నాయి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అది ఇక్కడ రాళ్ళు పరిచారు కదా మీరు, అయ్యే కదిలిపోతున్నాయి అనుకోండి మీలాగే ఏమవుతుంది ఇక్కడ? అలాగే మీరు కిందకే వెళ్తాది. దానికంటే శక్తి ఉన్న అగ్ని పైకి వెళ్తుంది, పైకి కూడా వెళ్తారు. దానికంటే శక్తి ఉన్నటువంటి వాయువు అంతటా వ్యాపి అన్ని దిక్కులు వ్యాపిస్తాయి. దానికంటే శక్తి ఉన్నటువంటి ఆకాశం అంతటా ఉంది. సృష్టి అంతా వ్యాపించింది. ఇక్కడ ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఏమో అర్థం కావట్లేదా? ఇంత వివరంగా ఇక్కడ చెప్పింది. ఉన్న ఒక ఫండమెంటల్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, సూక్ష్మము ఏదైనా సరే ఈ సృష్టిలో సూక్ష్మము శక్తివంతమైనది, స్థూలము శక్తి హీనమైనది. ఈ ఫండమెంటల్. రాయరా బాబు. సూక్ష్మము శక్తివంతమైనది, స్థూలము శక్తిహీనమైనది. ఏది తీసుకున్నా అంతే. మీకు ఇది అర్థం కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీరునే మీరు తీసుకోండి. నీరు యొక్క స్థూల రూపం ఏమిటి చెప్పండి? మంచు, మంచు, ఐస్. మంచు తెలుగులో ఐస్ అంటారు, ఇంగ్లీష్లో ఐస్ అంటారు సార్. ఇంగ్లీష్లో కూడా ఐస్ అంటారా? తెలుగులో మంచు అంటారు సార్. మంచే తెలుగు, ఐస్ అంటే ఇంగ్లీష్. మంచు కట్టి ఉందనుకోండి పర్వతాల మీద, కదులుతుందా? కదలదు. అలాగే ఉంటుంది స్థూల రూపం. వేసవకాలం వచ్చింది, ఈ మంచు ఏమవుతుంది? కరుగుతుంది. కరిగి ఏమైంది? స్థూల రూపం నుంచి కొంచెం సూక్ష్మ రూపంలోకి వచ్చింది. వచ్చేసరికి ప్రవహించడం మొదలెట్టింది. చలనం లేనిది ఏమైంది? కొంచెం సూక్ష్మ రూపం వచ్చేసరికి, అదే భూతత్వంలో ఉంటే కదలలేదు, నీటి తత్వంలోకి వచ్చేసరికి పారుతుంది, కిందకి ప్రవహించడం మొదలెట్టింది. అర్థమైందా? అంటే దాని శక్తి పెరిగిందిగా. కొండల మీద ఉంటే దానికి ఏ శక్తి లేనట్టుగా పడింది, కానీ అది సూక్ష్మరూపం దాల్చేసరికి ఆ మంచు నీరుగా ప్రవహించడం మొదలైంది. ఆ నీరుని మీరు ఒక పై మీరందరూ చేస్తారు. రోజు కుక్కర్లో పోసి పొయ్యి మీద పెట్టి పొయ్యి అంటించండి. ఏం చేయాలి?
పొయ్యి అంటించాలి. కాసేపుడికి ఏమవుతాయి నీళ్ళన్నీ? ఆవిరి అవుతాయి. ఆవిరి అవుతున్నాయంటే అర్థమేంటి? సూక్ష్మంగా మారిపోతుంది. ఏంటి? ఇంకా సూక్ష్మం అవుతుంది. అది చెప్పరేంటి? ఏంటమ్మా? ఏదో నీటి గడ్డ సూక్ష్మమా కాదా? ఆవిరి వస్తుంది. ఆవిరి సూక్ష్మమేగా. అది ఆవిరి సూక్ష్మము, నీరు కొంచెం స్థూలము, మంచు ఇంకా స్థూలం. బాగా స్థూలంగా ఉన్న మంచు కదలకుండా పడింది. కొంచెం సూక్ష్మమైన నీరు కిందకు ప్రవహించింది. ఇంకా సూక్ష్మమైన ఆవిరి. మీరు అలా కాదు, అలా ఉన్న కుక్కర్కి మీరు చేతి పెడితే ఇంకా పెట్టేస్తున్నారు. మామూలుగా జనరల్గా ఏంటంటే వాడు సేఫ్టీ కోసం కోతలు పెట్టారు. విజిల్. అవునా? కుక్కర్కి కోతలు వస్తాయి రావా? మరి ఏంటి హీరోలో ఉన్నాడు? వస్తాయి. ఎన్ని కోతలు వచ్చి మీరు అలా వదిలేశారు? ఏమవుతుంది అమ్మా? పేలిపోతే నీటిగా ఉండ నీరులా ఉంటే పేకుండా పేలు. అంటే స్థూలమైన నీటి కంటే కూడా సూక్ష్మమైన ఆవిరి ఎంత శక్తివంతమని చెప్పండి. అందుకే ఆ సూక్ష్మమైన గ్యాస్తో రైళ్లు నడుపుతున్నారా లేదా? రైళ్లు అయ్యి నడుపుతున్నారు. ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదు మీకు? సృష్టిలో ఉన్నటువంటి ఏదో మీరు కుక్కర్లో వండేసుకోవడం, తినేయడం అంతే. మా పోనేసరికి ఏ వంకలు అలా చేసేస్తుంది, ఇప్పుడు తినేస్తుంది. కుక్కర్లో ఏమవుతుందో ఏంటో రావుడికి గొడవ. అంతేనా? సెలవు చూసుకోమంటే దంచేస్తాం. సరే, ఇక్కడ దాకా వచ్చాం. ఎక్కడ దాకా? నీరు కాదు. సూక్ష్మంగా ఉంటే ఏదైనా శక్తివంతంగా ఉంటుంది. స్థూలం అవుతే ఏదైనా శక్తిని కోల్పోతుంది.